స్టూడెంట్స్ అలాగే ఇంజనీర్స్ ఎవరైతే క్వాంటిటీ సర్వేయింగ్ ని జీరో నుంచి నేర్చుకోవాలనుకుంటున్నారో చాలా సింపుల్ గా అయితే నేర్చేసుకుందాము. క్వాంటిటీ సర్వేర్ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ గురించి మనమైతే డీటెయిల్ ఫుల్ వీడియో అయితే యూట్యూబ్ లో అప్లోడ్ చేసాము. ఎవరైతే ఇంకా చూడలేదో ఫస్ట్ అయితే ఆ వీడియో చూడండి. ఎందుకంటే ఆ వీడియో చూడకపోతే మీకైతే ఇదేం అర్థం కాదు. సో లింక్ అయితే మన ప్రొఫైల్ బయోలో అయితే ఉంది. ఖచ్చితంగా ఫుల్ వీడియో అయితే చూసి అర్థం చేసుకోండి. ఈ సర్వేర్ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ లో ఈ టాపిక్స్ అన్ని కూడా డీటెయిల్ గా డిస్కస్ చేసాము. సో ఇన్ని స్టేజ్లు అయితే ఇన్వాల్వ్ అవుతాయి అనమాట మనం వర్క్ చేసేది క్యూఎస్ లో. క్వాంటిటీ సర్వేస్ కున్న రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ లో ఫస్ట్ మేజర్ రెస్పాన్సిబిలిటీ క్వాంటిటీ ఎస్టిమేషన్ అనమాట. ఇదే కంప్లీట్ ఫౌండేషన్ మన ఓవరాల్ ప్రాజెక్ట్ కి. ఎప్పుడైతే ఈ ఫౌండేషన్ స్ట్రాంగ్ గా ఉంటుందో ప్రాజెక్ట్ అనేది ఎటువంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా అయితే కంప్లీట్ అయిపోతుంది. ఈ క్వాంటిటీ ఎస్టిమేషన్ అయితే ఎప్పుడైతే వీక్ గా ఉంటుందో కంప్లీట్ ప్రాజెక్ట్ ని అది డిస్ట్రాయ్ చేసేస్తుంది. ఇక్కడ మనమైతే చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. సో ఈ క్వాంటిటీ ఎస్టిమేషన్ లో మనం మేజర్ గా డిస్కస్ చేసుకోబోయే టాపిక్స్ అయితే కాంక్రీట్ క్వాంటిఫికేషన్ అలాగే రా మెటీరియల్ క్యాలిక్యులేషన్ అనమాట. సో నెక్స్ట్ అయితే షట్టరింగ్ క్వాంటిఫికేషన్, నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అయితే బార్ బెండింగ్ షెడ్యూల్ బీబీఎస్ అయితే చాలా డీటెయిల్ గా మాట్లాడుకుందాం మనమైతే. నెక్స్ట్ ఫినిషింగ్ వర్క్స్. ఈ ఫినిషింగ్ వర్క్స్ లో టైల్స్, బ్రిక్ వర్క్స్, వాటర్ ప్రూఫింగ్, పెయింట్స్, ప్రతి ఒక్క టాపిక్ గురించి అయితే డీటెయిల్ గా డిస్కస్ చేసుకుందాము. సో ఈ కంప్లీట్ క్వాంటిటీ సర్వేయింగ్ అన్న కాన్సెప్ట్ ని డీటెయిల్ గా క్వాంటిటీ సర్వేయింగ్ ఫ్రమ్ జీరో అన్న కాన్సెప్ట్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాము. డైలీ ఒక వీడియో అయితే మనము క్లియర్ గా ఒక్కొక్క టాపిక్ అయితే నేర్చుకుంటూ వద్దాము. రియల్ టైం ప్రాక్టికల్ నాలెడ్జ్ తో ఇండస్ట్రియల్ ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంటుంది ఏంటి, సో రియల్ టైం ప్రాక్టీసెస్ ఎలా ఉంటాయన్న ఎగ్జాంపుల్స్ తో పాటు అన్ని టాపిక్స్ ని క్లియర్ గా డే టు డే అయితే నేర్చుకుందాము. ఈ సివిల్ ఇంజనీరింగ్ ఫ్రెండ్స్ కి మన ఛానల్ అయితే ఖచ్చితంగా షేర్ చేయండి, వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. డైలీ యూస్ఫుల్ సివిల్ కంటెంట్ అలాగే ప్రాక్టికల్ నాలెడ్జ్, ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ కావాలనుకుంటే మాత్రం తప్పకుండా మన ఛానల్ ని ఫాలో అవ్వండి.